చాలా బాగా చేశాడు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఎక్కడ ఈ బిట్టు బాగలేదు అన్నది ఎక్కడ 1 ఇంచ్ కూడా లేదు. అట్లాంటిది కన్ను ఆర్పకుండా అలా చూసే విధంగా ఈ పిక్చరు ఇంత ఎక్స్ట్రాడినరీగా తీశారు. డైరెక్షన్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. అసలు ఇది బాగలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. 100% నేను సంతృప్తిగా ఉన్నా ఈ సినిమా చూసి. మహేష్ చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశాడు, చాలా అందంగా ఉన్నాడు ఈ సినిమాలో. డెఫినెట్గా మహేష్ కెరియర్కి దిస్ ఈజ్ ద బెస్ట్ పిక్చర్, నెంబర్ 1 పిక్చర్ ఇన్ హిజ్ కెరియర్. ఈ సినిమాతో 100% ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ముందు ముందు ఎన్నో సినిమాలు ఇలాంటివి యాక్ట్ చేయాలని, ఇంకా మహేష్ కెరీర్ ఇంకా పైకి వచ్చి ఇంప్రూవ్ అయ్యి ఇంకా పెద్ద ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ పిక్చర్. ఇంత బాగా ఉన్న పిక్చరు నేను ఈ మధ్య కాలంలో చూడలేదు. చాలా బాగా చేశాడు మహేష్, స్టడీగా సెటిల్డ్గా. అలా చేయడం చాలా కష్టం. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది, అలాగే డైలాగులు కృష్ణ గారు అన్నట్టు ఇది ఒక గొప్ప చిత్రం అవుతుంది. ఎందుకంటే దీంట్లో అనవసరమైన కామెడీ అట్లాంటివి లేకుండా చాలా న్యాచురల్గా వచ్చింది. సబ్జెక్టు చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ మహేష్ కెరియర్లో. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది డైరెక్టర్, ప్రొడ్యూసర్ మహేష్. ఎస్పెషలీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు ఘర్ వాపసీ అనేటువంటి ప్రధానమంత్రి నినాదాన్ని, బ్యాక్ టు విలేజెస్ అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ని ఈరోజు ఇండియా ఏదైతే కోరుకుంటుందో అటువంటి కాన్సెప్ట్ని ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్తో ఈ రోజున ఇటు రూరల్ మాసెస్, ఇటు యూత్, ఇటు ఫ్యామిలీస్ని థియేటర్కి తీసుకురాగలిగినటువంటి బ్లాక్ బస్టర్ ఇది. ఎంత కలెక్ట్ చేస్తుందో ఇంకా ఎవరికీ ఒక అవగాహన రావటం లేదు. వరల్డ్ వైడ్ ఎవ్రీ ఇండియన్ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పర్సనల్గా ఇది నా లైఫ్ స్టోరీ కింద నేను ఫీల్ అవుతున్నాను, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. హిందూపూర్కి నా తల్లి విజయనిర్మల గారు నన్ను దత్తత ఇచ్చినప్పుడు చాలామంది ఏంటి అనుకున్నారు. ఈరోజు 500 చెరువులు నింపాలనే ఒక వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా 10,000 మంది కళాకారుల ఐక్యవేదిక ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే ఇదొక ఇన్స్పిరేషన్. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ సింప్లిసిటీ. రైతుల పట్ల ఉండాలి, గ్రామాల పట్ల ఉండాలి. మనం ఎంత సంపాదించుకుంటున్నామో అంత కొంత వెనక్కి మళ్ళీ ప్రజలకి, గ్రామానికి ఇవ్వాలనేటువంటి అద్భుతమైన నినాదాన్ని ఇంత ఎంటర్టైన్మెంట్తో చెప్పినటువంటి ఈ యొక్క యూనిట్కి హార్టీ కంగ్రాచులేషన్ చెప్తూ ఎన్నిసార్లన్నా ఈ సినిమా చూస్తాను. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ యూత్ ఆఫ్ ఇండియా, నాట్ ఆంధ్రప్రదేశ్, అండ్ టు ద వరల్డ్. హార్టీ కంగ్రాచులేషన్ టు ది యూనిట్. కృష్ణ గారి జడ్జిమెంట్ మీద మాకు ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. ఆయన ఇచ్చిన మహేష్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటాం రియల్లీ ఇట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ నాకు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. థ్యాంక్ యూ. చెబడమట్టిస్తామా తగలు పుట్టిస్తామా నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపి